శ్రీ గొల్లపూడి బాలసుబ్రహ్మణ్యం గారు రచించిన కథ ఇరుకు. హలో అత్త, ఎలా ఉన్నారు? నేను ఢిల్లీ నుంచి పూజను మాట్లాడుతున్నాను. గుర్తుపట్టావా? ఫోన్లో పలకరించింది పూజ. ఓహో పూజ, నువ్వటే. చాలా కాలమైంది నీతో మాట్లాడి. ఎలా ఉన్నారు మీరు? నీ కొడుకు పేరేమిటన్నావు? బదులిచ్చింది పార్వతమ్మ. మేము బాగానే ఉన్నాం అత్త. వాడికి నిర్భయ అని పేరు పెట్టాం. మెల్లగా అల్లరి నేర్చుకుంటున్నాడు వెధవ. ఇప్పుడు నీకు ఫోన్ చేసింది వాడి గురించే అన్నది పూజ. అలాగా, ఏమిటి విషయం? అడిగింది పార్వతమ్మ. ఏమీ లేదత్తా, వాడికి ఏడాది నిండేలోగా పుట్టు వెంట్రుకలు తిరుపతిలో తీయిద్దామని మొక్కుకున్నాం. వచ్చే నెలలో ఎప్పుడు వద్దామనుకుంటున్నారు? అడిగింది పార్వతమ్మ. వచ్చే నెల 6వ తేదీన వచ్చి ఒక 4 రోజులు ఉందామనుకుంటున్నాం. ఎప్పుడో నేను ఇంటర్లో ఉండగా రావడమే, మళ్ళీ కుదరలేదు. ఈసారి ఆ చుట్టుపక్కల ఆలయాలకు కూడా వెళ్ళొచ్చేద్దామని మా ఆలోచన, చెప్పింది పూజ. మంచిది పూజ, టికెట్లు బుక్ చేసుకున్నాక మళ్ళీ ఒకసారి చెప్పు. ఈ మధ్య కొంచెం మతిమరుపు వస్తోంది నాకు. మీ అమ్మ నాన్న ఎలా ఉన్నారు? నేను మీ నాన్నతో మాట్లాడి 2 నెలలు పైగా అయింది అన్నది పార్వతమ్మ. వాళ్ళిద్దరూ బాగానే ఉన్నారత్తా. నిన్న రాత్రే నాన్నగారితో మాట్లాడాను. ఇక ఉంటానత్తా. టికెట్లు బుక్ చేయగానే మళ్ళీ ఫోన్ చేస్తాను. మామయ్య గారు ఎలా ఉన్నారు? అడిగినట్లు చెప్పు. బాయ్ అత్తా అని ఫోన్ పెట్టేసింది పూజ. మనం తిరుపతి వస్తున్నామంటే మా పార్వతమ్మ అత్త చాలా సంతోషిస్తుంది. ఎగిరి గంతేసి ఆహ్వానిస్తుందన్నావు. అవతల ఆవిడ మాటలేమో ముక్తసరిగా ఉన్నాయి. ఎగిరి గంతేయడం సంగతి అటుంచితే కనీసం ఆ గొంతులో ఇసుమంత ఆనందం కూడా లేనట్టుంది. నీకలా అనిపించలేదా? పక్క నుంచి వాళ్ళ సంభాషణ విన్నా పూజ భర్త జగదీష్ అన్నాడు. సర్లేండి, మీరెప్పుడూ అవకాశం కోసం చూస్తూ ఉంటారు. ఇలా సంభాషణల్లో పెడర్థాలు వెతికి మరీ మా వాళ్ళని ఏదో ఒకటి అంటుంటారు. మా అత్త రమ్మనేగా అనేది. మామయ్య గారు పెద్ద కాంట్రాక్టర్ కదా, అక్కడ లంకంత ఇల్లు వాళ్ళది. పిల్లలిద్దరూ అమెరికాలో సెటిల్ అయిపోయారు. ఇక్కడ బోలెడ్ డబ్బు, నౌకర్లు చాకర్లు. మనం వస్తున్నామంటే వాళ్ళకి సంతోషమే గాని ఇబ్బంది ఎందుకుంటుంది అన్నది పూజ. అదంతా బాగానే ఉంది. ఎంతైనా మనం మిగతా రోజుల్లో ఒక్కసారి కూడా పలకరించకుండా మనకు అవసరమైనప్పుడు మాత్రం పలకరించి ప్రేమ నటిస్తే మటుకు అవతలి వాళ్ళు ఎందుకు ఆదరిస్తారు? ప్రశ్నించాడు జగదీష్. మీరు మరీను. చిన్నప్పుడు ఎండాకాలం సెలవులు వస్తే మా అత్త తన 2 పిల్లలతో మా ఇంటికే వచ్చేది. కాదు ఒక్కగానొక్క అక్క కావడంతో నాన్నగారు ఎప్పుడూ వెంట పెట్టుకుని మరీ తీసుకొచ్చేవారు. అప్పుడు మా అందరితోనూ అత్త ఎంతో సరదాగా ఉండేది. మాతో కలిసి ఆడేది, రకరకాల వంటలు చేసేది. అసలు అమ్మ అయితే అతని తోబుట్టులా చూసుకునేది. మా మధ్య అంత అనుబంధం ఉంది. పైగా కాంట్రాక్టుల పని మీద మామయ్య ఎప్పుడు ఆ వైపు వచ్చినా మా కాకినాడకు కూడా ప్రత్యేకంగా వచ్చి మా ఇంట్లో ఉండి వెళ్ళేవారు. వాళ్ళ కళ్ళ ముందు పుట్టి పెరిగిన దాన్ని. నేనంటే వాళ్ళకి ప్రత్యేకమైన అభిమానం. ఫోన్లో తరచుగా మాట్లాడనంత మాత్రాన ఆ అభిమానం ఏమాత్రం తగ్గదు. మీకేమీ అనుమానాలు అక్కర్లేదు అన్నది పూజ. అమ్మా తల్లి, నువ్వు నీ చిన్నప్పటి ఫ్లాష్ బ్యాక్ స్టోరీతో వాయించకు. ఆ వాసుగాడు ఎంతో కాలం నుంచి వాళ్ళింటికి రమ్మని అడుగుతున్నాడు. నిర్భయ్ పుట్టు వెంట్రుకలు తీయించేటప్పుడు వస్తాం అన్నాను. ఇప్పుడు వెళ్ళకపోతే బావుంటుందా అని విషయం చెప్పాడు జగదీష్. వాసునా? బానే ఉంది. ఫోన్ చేసినప్పుడల్లా జగ్గు జగ్గు అని మిమ్మల్ని 100 సార్లు పిలుస్తాడు. మిమ్మల్ని అలా పిలిస్తే నాకిష్టం ఉండదు. మీరేమో వద్దని చెప్పరు. అయినా వాళ్ళు ఉండేది రైల్వే క్వార్టర్స్లో. పైగా తన అమ్మా నాన్నలు కూడా అక్కడే ఉంటారు. క్వార్టర్స్ అంటేనే ఇరుగ్గా ఉంటాయి. పైగా వాళ్ళిల్లు నిండిపోయి ఉంది. మనమెళ్ళి ఎక్కడ ఉంటాం? అక్కడ మా అత్త వాళ్ళ విశాలమైన ఇల్లు పెట్టుకుని అక్కడ ఇరుకులో ఉండడం అవసరమా? అంతగా పిలుస్తుంటే ఓ పూట భోజనానికి వెళ్దాం తేల్చేసింది పూజ. మావయ్య గారు బావున్నారా? నేను పూజను మాట్లాడుతున్నాను. 6వ తేదీ పొద్దున ఫ్లైట్లో దిగుతున్నాం. ఎయిర్పోర్ట్ నుంచి మీ ఇంటికి ఎలా రావాలి? ప్రయాణం దగ్గర పడుతుండడంతో ఫోన్ చేసి అడిగింది పూజ. సరే పూజ, ముందు ఈ విషయం చెప్పు. స్వామివారి దర్శనం టికెట్లు బుక్ చేసుకున్నారా లేదా? లేకపోతే వెంటనే ఇంటర్నెట్లో టికెట్లు బుక్ చేసుకోండి. వేసవికాలం కదా, చాలా రద్దీగా ఉంటుంది. మళ్ళీ మీకు దర్శనానికి ఇబ్బంది అవుతుంది. అడ్రస్ అంటావా? నేను ఎయిర్పోర్ట్కి కారు పంపుతాను. డ్రైవరే తీసుకొస్తాడు. అయినా బయలుదేరడానికి ఒకరోజు ముందు మీ అత్తకు ఒకసారి ఫోన్ చేసి గుర్తు చెయ్యి అన్నాడు సదాశివం. అలాగే మావయ్య అని ఫోన్ పెట్టేసిన పూజ
ఎప్పుడూ నాతో సరదాగా మాట్లాడే మావయ్య ఇలా పుల్ల విరిచినట్టు మాట్లాడారేమిటి? పైగా తను దర్శనం ఏర్పాట్లు చేస్తాను అనకుండా ఇక్కడి నుంచే ఇంటర్నెట్లో బుక్ చేసుకోమండం ఏమిటి? అంటే ఆయన సహాయం ఏమీ చెయ్యరా? కొనుక్కుంది పూజ. ఇదంతా మౌనంగా గమనిస్తున్న జగదీషు తన ఫోన్ తీసుకుని బాల్కనీలోకి వెళ్ళాడు. అంతలో పూజ, నాన్నగారు, ఇవాళ సదాశివం మామయ్య గారికి ఫోన్ చేశాను. ఆయన చాలా పొడి పొడిగా మాట్లాడారు అని జరిగిన సంభాషణ అంతా తండ్రికి వివరించింది. పోనీలేమ్మా, ఆయన ఏదో బిజినెస్ టెన్షన్లో ఉండుంటారు. అయినా ఆయన దగ్గర నీకు ఫార్మాలిటీ ఏమిటి? చక్కగా చూసుకుంటారు, దర్శనం చేయిస్తారు. నేను కూడా ఒకసారి అత్తతో ఆయనతో మాట్లాడతానులే. మీరు హ్యాపీగా వెళ్ళిరండి. అత్త వాళ్ళ ఇల్లు నీకేమైనా కొత్త? అల్లుడు గారిని అడిగినట్టు చెప్పు. చంటాడు ఆరోగ్యంగా ఉన్నాడు కదా అని తేలిగ్గా అన్నాడు పూజ తండ్రి. అంతా బాగానే ఉన్నాను నాన్నగారు. నిజమే, అత్త వాళ్ళు నాకేమీ కొత్త కాదు. నేను చూసుకుంటానులేండి. ఉంటాను, అమ్మతో తర్వాత మాట్లాడతాను అని ఫోన్ పెట్టేసింది పూజ. రేణిగుంట ఎయిర్పోర్ట్ బోర్డు అందంగా మెరుస్తోంది. ఉదయమే అయినా దినకరుడు తన ప్రతాపం చూపించడం మొదలుపెట్టాడు. మీ మావయ్య గారు కారు పంపుతారన్నావు. మనం బయటకొచ్చి 10 నిమిషాల పైనే అయింది, ఇంకా కారు రాలేదు. చంటాడు ఏడుపు మొదలెట్టాడు. ఒకసారి ఆయనకి ఫోన్ చేసి కనుక్కుంటావా అన్నాడు జగదీష్. ట్రై చేస్తున్నాను, మావయ్య ఫోన్ కట్ చేస్తున్నారు. అత్తకి చేసి చూస్తాను అన్నది పూజ. అవునా అని తన మొబైల్ బయటికి తీశాడు జగదీష్. అత్త, నేను పూజని. రేణిగుంట ఎయిర్పోర్ట్లో దిగాం. మావయ్య గారు కారు పంపిస్తామన్నారు. ఇక్కడెవరూ లేరు. మావయ్య గారికి ఫోన్ చేస్తే కట్ చేస్తున్నారు. ఎవరినైనా పంపారా అడిగింది పూజ. అవునా, ఆయన పొద్దున్నే ఏదో కాంట్రాక్ట్ బిడ్డింగ్ ఉందని బయటికి బయలుదేరారు. కానీ అట్నుంచి మీకు కారు పంపిస్తానన్నారే. ఫోన్ కట్ చేస్తున్నారంటే ఏదో ముఖ్యమైన వ్యవహారంలో ఉన్నారన్నమాట. ఆ టైంలో ఇక ఎవరితోనూ మాట్లాడరు. ఒక పని చెయ్యండి, నేను ఇంటి అడ్రస్ మెసేజ్ పెడతాను. అక్కడ ఏదో ఒక ట్యాక్సీ తీసుకుని ఇంటికి వచ్చేయండి అన్నది పార్వతమ్మ. ఇంతలో, సార్, మీరు జగదీష్ గారేనా అని పలకరించాడు ఎవరో అపరిచితుడు. అవును, మీరెవరు అడిగాడు జగదీష్. నేను మిమ్మల్ని తిరుపతికి తీసుకెళ్ళడానికి వచ్చిన ట్యాక్సీ డ్రైవర్ని. బాబు ఏడుస్తున్నాడు, పదండి బయలుదేరదాం అని లగేజ్ తీసుకుని ట్యాక్సీ వైపు చకచకా నడిచాడు అతను. అమ్మయ్య, మొత్తానికి మావయ్య గారు ట్యాక్సీ పంపించారు. తన కారు పంపడం కుదరలేదనుకుంటా. ఇదిగోండి, అత్త అడ్రస్ పంపించింది, అతనికి చెప్పండి ట్యాక్సీ ఎక్కుతూ అన్నది పూజ. ఆ తర్వాత తను ఎన్నో ఏళ్ల తర్వాత వచ్చిన తిరుపతి అందాలను చూస్తూ కూర్చుంది పూజ. సార్, ఇదే మీరు చెప్పిన అడ్రస్. కారు ఆపే అన్నాడు డ్రైవరు. పార్వతీ సదనం అని రాసి ఉంది కాంపౌండ్ వాల్ మీద. లోపల పెద్ద బంగళా కనిపిస్తోంది. బయట వాచ్మెన్ ఉన్నాడు. సామాను బయటపెట్టి డ్రైవర్కి డబ్బులు ఇవ్వబోయాడు జగదీష్. అయ్యో వద్దు సార్, మీ దగ్గర రూపాయి కూడా తీసుకోవద్దని చెప్పారు వాసు సార్. మీరు చేరినట్టు ఆయనకి ఫోన్ చేసి చెప్పండి చాలు అని వెళ్ళిపోయాడతను. వాసు సారా? అంటే ఈ ట్యాక్సీ మామయ్య పంపలేదా అడిగింది పూజ. నవ్వి ఊరుకున్నాడు జగదీష్. మీరు పూజా మేడం అడిగాడు వాచ్మెన్. అవును అన్నది పూజ. రండి మేడం, రండి సార్, మీరు వస్తారని అమ్మగారు చెప్పారు అని లగేజ్ తీసుకుని లోపలికి నడిచాడు వాచ్మెన్. గుమ్మం దగ్గరే ఎదురొచ్చింది పార్వతమ్మ. రావే పూజ, ఎంతకాలానికి వచ్చావు? కొంచెం ఒళ్ళు చేశావు నువ్వు. వీడేనా నీ సుపుత్రుడు అంటూ నిర్భయని ఎత్తుకుని లోపలికి రా బాబు, నువ్వు మా ఇంటికి రావడం ఇదే మొదటిసారి అని ఆహ్వానించింది. జగదీష్, చాలా బాగుందత్తా మీ ఇల్లు. ఇప్పటికీ కొత్త ఇల్లులా కనిపిస్తోంది. నీ దగ్గర చాలా కిటుకులు నేర్చుకోవాలి. ఇల్లంతా పరిశీలిస్తూ అన్నది పూజ. అమ్మాయి వాళ్ళ లగేజ్ ఆ గెస్ట్ బెడ్రూమ్లో పెట్టు అని నౌకరికి పురమాయించి, సర్లేవే నేర్పిస్తాను, ముందు మీరు ఫ్రెషప్ అవ్వండి, టిఫిన్లు తిందురుగాని అన్నది పార్వతమ్మ. నిజమే, చాలా పెద్ద ఇల్లు వీళ్ళది. మన ఇల్లంతా కలిపితే వీళ్ళ హాలంతా ఉంటుంది. ఇంత ఇల్లు మెయింటైన్ చేయడం చాలా కష్టం. ఎంతో ఓర్పు ఆసక్తి ఉండాలి నవ్వుతూ అన్నాడు జగదీష్. ఇంతకీ ట్యాక్సీ తేలిగ్గా దొరికిందా? ఇల్లు కనుక్కోవడంలో ఇబ్బంది పడలేదుగా? నువ్వు చూసినప్పటికీ ఇప్పటికీ చాలా మారిపోయింది కదూ తిరుపతి. ఫ్రెషప్ అయ్యి డైనింగ్ హాల్లోకి అడుగుపెట్టిన పూజతో అంది పార్వతమ్మ. ఇల్లు తేలిగ్గానే కనుక్కున్నావత్తా, ఊరు కూడా మారిపోయింది. ఇక్కడ ఈయన ఫ్రెండ్ ఒక ఆయన ట్యాక్సీ పంపిస్తే అందులో వచ్చాం చెప్పింది పూజ వరుసగా. అలాగా, మీ ఆయనకి ఇక్కడ ఒక ఫ్రెండ్ ఉన్నాడా? మాకు తెలీదే. ఎవరతను అడిగింది పార్వతమ్మ. వాసు అని ఇక్కడ రైల్వేలో బుకింగ్ క్లర్క్గా పనిచేస్తున్నాడు. నా బాల్యమిత్రుడు.
అప్పుడే నిర్భయని ఎత్తుకుని డైనింగ్ హాల్లోకి అడుగుపెట్టిన జగదీష్ అన్నాడు, అలాగా, మంచిది. ఈసారి మాకెప్పుడైనా రైలు టికెట్లు కావాలంటే అతన్ని పట్టుకోవచ్చన్నమాట సంతోషంగా అంది పార్వతమ్మ. ఆన్లైన్లో దర్శనం టికెట్ బుక్ చేసుకుందామని ప్రయత్నించామండి, కానీ దొరకలేదు. అలా అని మొక్కు తీర్చుకోకుండా ఆపలేం, అందుకే వచ్చేశాం. ఇక బాబాయ్ గారే శరణ్యం, లేదంటే ధర్మదర్శనం క్యూలో నిలబడవలసిందే. టిఫిన్ తినడం మొదలెడుతూ అన్నాడతను. ఇప్పుడు ఇక్కడ ఇది వరకులా లేదు బాబు. సేవా టికెట్లు గాని విఐపి దర్శనం టికెట్లు గాని విచ్చలవిడిగా దొరకడం లేదు. ఒకప్పుడు ఆయన చాలా మందికి దర్శనాలు చేయించేవారు. ఈ మధ్య బాగా తగ్గించారు. తన క్లయింట్ కంపెనీల నుంచి పెద్ద ఆఫీసర్లు వస్తే తప్ప మిగతా వారికి కల్పించుకోవట్లేదు నిర్మొహమాటంగా చెప్పి టేబుల్ మీద ఉన్న తన మొబైల్ ఫోన్ అందుకుంది పార్వతమ్మ. నిర్ఘాంతపోయి ఒకరినొకరు చూసుకున్నారు జగదీష్, పూజ. మీరు రావడం ఇంకా ఆలస్యం అవుతుందా? పూజ వాళ్ళకి ఆన్లైన్లో దర్శనం టికెట్లు దొరకలేదట, మీరే ఏదో ఒకటి ఏర్పాటు చేయాలంటున్నారు చెప్పింది పార్వతమ్మ తన భర్తతో. మీరు ఈ పూటకి రెస్ట్ తీసుకోండి, ఆయన వచ్చాక మాట్లాడుతానన్నారు. ఏదో ఒకటి చేస్తారులే, ఫోన్ పెట్టేసి అన్నది పూజతో. అలాగే అత్త, మామయ్య గారు తలుచుకుంటే ఎంతసేపు చిటికెలో మాయ చేసేస్తారు. లేదంటే ఈ ఎండలో చంటాడిని చంకన వేసుకుని ధర్మదర్శనం క్యూలో వెళ్లడం అంటే నాకిప్పుడే భయమేస్తోంది అన్నది పూజ. ఎందుకే పిల్ల, దీనికో ఉపాయం ఉందిలే. ఏడాదిలోపు చంటి పిల్లలతో వచ్చిన వాళ్ల కోసం ఒక ప్రత్యేక సమయంలో విడిగా దర్శనానికి వదులుతారనుకుంటా. ఆ వివరాలు మీ మామయ్య గారికి తెలుసులే, తిరకాసుగా తరుణోపాయం చెప్పింది పార్వతమ్మ. మీరు ఇలా మాట్లాడుకుంటూ ఉండండి, బాబాయ్ గారు వచ్చేలోగా నేనోసారి వాసన కలిసి వస్తాను అని బయలుదేరాడు జగదీష్. మధ్యాహ్నం భోజనం వేళకి ఇంటికి వచ్చాడు సదాశివం. బాగున్నావుటే పూజ, మీ ఆయనేడి? భలే ఉన్నాడే మీ అబ్బాయి అని పలకరించాడు పూజని. బాగానే ఉన్నాం మామయ్య గారు, ఈయన తన ఫ్రెండ్ని కలవడానికి వెళ్లారు. ఫోన్ చేస్తుంటే కలవడం లేదు, మనం భోజనాలు చేసేద్దాం అని డైనింగ్ బల్ల మీద కంచాలు సర్దసాగింది పూజ. అవునమ్మా, నాకసలే చక్కెర వ్యాధి, వేళకి తినకపోతే కష్టం కూర్చుంటూ అన్నాడు సదాశివం. సాయంత్రానికి ఇల్లు చేరాడు జగదీష్. భోజనం కూడా చేయకుండా పొద్దుట్నుంచి ఎక్కడికెళ్లారు? మామయ్య గారు చాలాసార్లు మిమ్మల్ని అడిగారు. పైగా మీ మొబైల్ కవరేజ్ ఏరియాలో లేదని వస్తోంది. ఎంత కంగారు పడుతున్నానో తెలుసా? మా వాళ్ళకంటే ఆ వాసే మీకు ఎక్కువయ్యాడా? వీళ్ళకి సమాధానం చెప్పలేక నా తల ప్రాణం తోక్కొచ్చింది కోపంగా అన్నది పూజ. సారీరా, ఏదో పని మీద వెళ్ళాను, నీకు వివరాలు రేపు చెప్తాను. ముందు లోపలికి పద, మీ మావయ్య గారిని పలకరించాలి అని సర్ది చెప్పాడు. ఏమిటయ్యా హీరో, పొద్దుట్నుంచి మాయమైపోయావు. అమ్మాయి దిగులుపడి కూర్చుంది ఇక్కడ, రా కూర్చో. ఇంతకీ దర్శనం టికెట్లు దొరకలేదా అంటూ సంభాషణ మొదలుపెట్టాడు సదాశివం. నీకెన్నోసార్లు చెప్పాను పార్వతి, మా వాళ్ళు వచ్చారు, దర్శనం చేయించండి, మా వాళ్ళకి ఇవాళ లడ్డూలు తెప్పించండి అని, నన్ను చంపుకు తినొద్దని. తిరుపతిలో ఉంటున్నాం కదా అని వచ్చిన ప్రతి వాళ్ళు మన మీద పడి తినడమే కాకుండా దర్శనం ఇప్పించు, బండి పంపించు అంటూ ఆర్డర్లు వేస్తుంటే మనం ఇక వీళ్ళ సేవలోనే తరించిపోవాలి. ఇలా అందరికీ చేస్తూ కూర్చోవడం మనకెంత కష్టమో ఆ వచ్చేవాళ్ళు కూడా అర్థం చేసుకోవాలి. చూడబోతే వచ్చే వాళ్ళందరినీ సంతృప్తికరంగా దర్శనానికి తీసుకురావడమే ఈ ఊళ్ళో ఉన్న వాళ్ళ పని అని అందరూ అనుకుంటున్నట్టున్నారు. మనకిక వేరే పనులుండవా? రాత్రి తమ గదిలోకి వెళ్ళగానే భార్య మీద విరుచుకుపడ్డాడు సదాశివం. ఎందుకలా గట్టిగా అరుస్తారు? అవతల పూజ వాళ్ళకి వినిపిస్తుంది. అయినా తప్పంతా నాదే అన్నట్టు మాట్లాడతారే, నేనేం చెయ్యను? అక్కడికి నేనేమైనా మా వాళ్ళందరినీ పని కట్టుకుని పిలుస్తున్నానా? మీ వాళ్ళు అనేక మంది రాలేదా ఇన్నేళ్లలో? నాకు మాత్రం వీళ్ళందరికీ అతిథి మర్యాదలు చేయలేక విసుగు రావట్లేదనుకున్నారా? చాలా ఏళ్ల తర్వాత పూజ ఫోన్ చేసి వస్తున్నామంటే వద్దు పో అని ఎలా అన్నావు? ఏదో మా తమ్ముడంటే మీకు కూడా అభిమానం. పైగా పూజ చిన్నప్పటి నుంచి మీరు ఎరుగుదురు కదా అని నేను సరేనన్నాను గాని, లేకపోతే నేనెందుకు ఫోన్ చేసి మరీ దర్శనం సంగతి చూడమని చెప్తాను? అప్పటికి చంటి పిల్లలు ఉన్నవాళ్లకు కేటాయించిన స్పెషల్ క్యూలో వెళ్ళొచ్చా అని వాళ్ళకి డొంక తిరుగుడుగా చెప్పాను కూడా వివరించింది పార్వతమ్మ. ఇలా మన మీద పడకూడదనే నేను ముందే చెప్పాను, ఇంటర్నెట్లో ముందే బుక్ చేసుకోమని. ఇప్పటి కుర్రకారు ఎప్పుడు ఇంటర్నెట్ మీదే ఉంటారుగా. నాలాంటి వాళ్ళు ఫోన్లో విషయం చెప్పేదాకా ఈ విషయం వాళ్ళకి తెలీదా? తెలిసి కూడా గమ్మునుండిపోయి ఉంటారు. మనమే టికెట్లు చేసి పెడతామని తన వాదన కొనసాగించాడు సదాశివం. ఇప్పుడైతే ఏం చేస్తానంటారు అడిగింది పార్వతమ్మ.
ఒక్క విషయం గుర్తుంచుకో పార్వతి, ఏదో మన అవసరాలకి పనికి వస్తారనే వాళ్ళకి మన సమయం పరపతి ఉపయోగించి దర్శనం చేయించడం వేరు. అది శ్రమ కాదు, ఇచ్చి పుచ్చుకోవడం, ఒక రకంగా వ్యాపార లావాదేవీ అన్నమాట. అంతేగాని నచ్చిన పిల్ల మెచ్చిన పిల్లాడు అనుకుంటూ వచ్చిన వాళ్ళందరికీ ముచ్చటగా దర్శనాలు చేయిస్తూ కూర్చుంటే ఖచ్చితంగా మనం చచ్చి ఊరుకుంటాం. ఇక్కడి దాకా రప్పించుకున్న అప్పడే వాళ్ళ తిప్పలు తప్పించి దర్శన మార్గం చూపిస్తాడు. సరే, ఏదో సహాయం చేశాం అనిపించుకుందాం. కొండ మీద ఆ బ్యాంక్ మేనేజర్ వీరయ్య ఉన్నాడు కదా, రేపు మన సూపర్వైజర్ని ఇచ్చి పంపిస్తాను, ఆ తర్వాత వాళ్ళ అదృష్టం అని దీర్ఘోపదేశం చేశాడు సదాశివం. ఆ మన్నాడు ఉదయమే తన సూపర్వైజర్ ప్రసాద్ని తోడిచ్చి జగదీష్ని, పూజని, పిల్లాడితో సహా బయలుదేరదీశారు సదాశివం దంపతులు. చూడు బాబు, నాకివాళ కూడా కాంట్రాక్ట్ పని ఉంది, అందుకే రాలేకపోతున్నాను. పైగా కారు కూడా పంపలేకపోతున్నాను. కానీ మీకు ట్యాక్సీ ఏర్పాట్లు చేశాను. అతనికి 800 ఇస్తే సరిపోతుంది. ప్రసాద్కి మీరేమీ ఇవ్వక్కర్లేదు. ఎండలో చంటి పిల్లాడితో జాగ్రత్త. సాయంత్రం కిందకి మీరు నేరుగా బస్సులో గాని జీప్లో గాని వచ్చేయండి అని అప్పగింతలు జాగ్రత్తలు చెప్పాడు సదాశివం. పూజ మౌనంగా తలదించుకుంది. ఆమె వైపు జాలిగా చూశాడు జగదీష్. ఆ తర్వాత కొండ మీదకి వెళుతున్నంతసేపు వాళ్ళిద్దరూ ఏమీ మాట్లాడుకోలేదు. వెంకటాద్రి నమంస్థానం బ్రహ్మాండే నాస్తి కించన, వెంకటేశ నమో దేవో నభూతో నభవిష్యతి. టాక్సీ తిరుమల చేరగానే మనసులోనే అనుకున్నాడు జగదీష్, ఈ ఏడుకొండలవాడి మహత్యమే ఇది. ఇక్కడి గాలి పీల్చగానే ఇప్పటిదాకా పడ్డ కష్టాలు అవమానాలు అన్నీ మర్చిపోతాం. తెలియని అలౌకిక ఆనందం పొందుతాం కదా భార్యతో అన్నాడు. నమస్కారం వీరయ్య గారు, వీళ్ళు సార్ తాలూకు, కుదిరితే దర్శనం ఏర్పాటు చేయమన్నారు, కొంచెం చూసుకోండి అని జగదీష్కి తన్ని పరిచయం చేసి ఆ టాక్సీ డబ్బులు టాక్సీ అతనికి ఇప్పిస్తే నేను బయలుదేరుతానండి, కింద నాకు బోలెడు పనులున్నాయి, ఇక్కడ వీరయ్య గారు చూసుకుంటారు అని ఆగాడు ప్రసాద్. టాక్సీ అతనికి డబ్బులిచ్చి పంపించేశాడు జగదీష్. చూడండి సార్, రష్ ఎంత విపరీతంగా ఉందో, మామూలు దర్శనమే గగనంలా ఉంది. ఇప్పటికే మా కోటాలో విఐపి దర్శనానికి 3కి లెటర్లు ఇచ్చాం. ఇక 4వ లెటర్కి ఎంత విలువ ఉంటుందో తెలియదు. అయినా సదాశివం గారి తాలూకు అన్నారు కదా, లెటర్ ఇస్తాను, ప్రయత్నించండి, ఆ తర్వాత మీ అదృష్టం అని వివరాలు తీసుకుని తర్వాత ఏం చేయాలో చెప్పాడు వీరయ్య. థ్యాంక్స్ అండి అని వీరయ్యకి చెప్పి బయటికి రాగానే, చంటాడిని నాకిచ్చి త్వరగా నడు, వీడికి పుట్టు వెంట్రుకలు తీయించి స్నానం చేయించి ఇంకో అరగంటలోగా క్యూలో నిలబడాలి అని గబగబా కళ్యాణకట్ట వైపు దారి తీశాడు జగదీష్. దర్శనం ఏమిటి, ఇప్పుడే కదా, ఆయన లెటర్ ఇచ్చి చాలా ప్రాసెస్ ఉందని చెప్పారు ఆశ్చర్యంగా అడిగింది పూజ. ఇవాళ చెయ్యాల్సిన తతంగం అంతా నిన్ననే వాసుతో కలిసి వచ్చి పూర్తి చేశాను పూజ. విఐపి దర్శనానికి ఒకరోజు ముందే అప్లై చెయ్యాలి. మనకి టికెట్ దొరుకుతుందో లేదో ఆ సాయంత్రానికి చెప్తారు. అప్పుడు టికెట్ కొనుక్కుని ఆ మర్నాడు ఉదయం దర్శనం చేసుకోవాలి. ఇదంతా వాసు చెబితే నాకు తెలిసింది. రైల్వే వాళ్ళ రికమెండేషన్ లెటర్ ఇచ్చాం. అదృష్టం కొద్దీ టికెట్ దొరికింది. మీ మామయ్య మనకి సహాయం చేయకపోయినా పర్వాలేదు, చంటి పిల్లాడితో వచ్చాం, కనీసం సరైన పద్ధతి ఏమిటో చెబితే బావుండేది వివరించాడు జగదీష్. నమ్మలేనట్టుగా చూస్తుండిపోయింది పూజ. నీకు ఇంకో విషయం కూడా చెప్పాలి. నిన్న రాత్రి మన రూంలో సిగ్నల్ సరిగా లేదని నాన్నగారితో మాట్లాడుతూ బాల్కనీలోకి వెళ్ళాను కదా, అప్పుడు మీ అత్తామామల సంభాషణ నా చెవిన పడింది అని తను విన్న విషయం చెప్పాడు జగదీష్. మీ అత్త వాళ్ళ ఇల్లు విశాలం కావచ్చు పూజ, కానీ వాళ్ళ మనసులు చాలా ఇరుకు. అటువంటప్పుడు వాళ్లకున్న వసతులు, నౌకర్లు, పరపతి అన్నీ వాళ్ళ అవసరాలకి స్వార్థానికి మాత్రమే పనికొస్తాయి, కానీ ఇతరులకు సహాయపడ్డానికి కాదు. వాసు వాళ్ళ ఇల్లు ఇరుకుగా ఉన్నా వాళ్ళ మనసులు చాలా విశాలం. ఉన్నంతలో తనకి చేతనైనంత సహాయం చేయగలిగిన వాడు నా దృష్టిలో అసలైన ధనవంతుడు, సిసలైన పరపతి గలవాడు క్యూలోకి ప్రవేశిస్తూ చెప్పాడు జగదీష్. వచ్చిన వాళ్ళందరికీ దర్శనం ఏర్పాట్లు చేయడం కష్టమే, నేను ఒప్పుకుంటాను. ఎవరికైనా విసుగు రావడము సహజమే. కానీ వచ్చే వాళ్ళకి ఏం చెయ్యాలో ఏం చెయ్యకూడదో ముందుగా చెప్పగలిగినా చాలు. సహాయం చేసినట్టే కదా. జరగదని ముందే తెలిసినా కేవలం ఎదుటి వాళ్ళకి సహాయం చేశామని అనిపించుకోవడానికి ఇలాంటి నటన ప్రదర్శించడం అవసరం అంటావా? క్యూలో ముందుకు నడుస్తూ పూజతో అన్నాడు జగదీష్. మీరు చెప్పింది అక్షరాలా నిజం. అత్త వాళ్ళు అలా చెయ్యకుండా ఉండాల్సింది.
వాసుగారిలాంటి వాళ్ళ విలువ ఏమిటో నాకిప్పుడు అర్థమైంది. మనం కిందకి వెళ్ళగానే మా అత్త వాళ్ళ ఇరుకైన ఇంటి నుంచి వాసుగారి విశాలమైన భవంతికి మారిపోదాం నిశ్చయంగా చెప్పింది సుమ. సరే, ప్రధాన ద్వారంలోకి ప్రవేశిస్తున్నాం. ముందు దర్శనం మీద, దేవుడి మీద ధ్యాస పెడదాం అన్నాడు జగదీష్. ఆపద ముక్కులవాడా, గోవిందా గోవిందా వెనక గుంపులోంచి ఎవరో గట్టిగా అన్నారు. నవ్వుతూ వెనక్కి చూశాడు పూజ చంకలో ఉన్న నిర్భయ్. కథ సమాప్తం.